తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ ఆదివాసీలు 59 ఉపకులాలకు సంబంధించిన అభివృద్ధి కోసము సమస్యల పరిష్కారం కోసము చేవెళ్లలో జాతీయ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 12 అంశాలతో కూడిన చేవెళ్ల డిక్లరేషన్ విడుదల చేసి తీరా అధికారంలోకి వచ్చిన ఈ 3 సంవత్సరాలలో కనీసము ఒక్క అంశాన్ని కూడా నెరవేర్చకుండా ఎస్సీ ఎస్టీ ఆదివాసీలకు అన్యాయం చేశారు. కాబట్టి ఈరోజు బీసీవై పార్టీ ఆధ్వర్యంలో 59 కులాల జేఏసీ ఆధ్వర్యంలో రాజధానిలో జరిగిన మహాధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గతంలో 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వము దళితులను మోసం చేస్తే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దానికి పదింతలుగా మోసం చేసే కార్యక్రమం చేస్తోంది. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేల్కొని దళితులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చడంతో పాటు ఇందులో 59 ఉపకులాలకు సంబంధించి చాలా మందికి చాలా కులాలకు కనీసము క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వకుండా వాళ్ళను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను, మీరు ఎవరికైతే క్యాస్ట్ సర్టిఫికెట్లు రిజెక్ట్ చేస్తున్నారో దాన్ని సవరించి వెంటనే తహసీల్దారుల ద్వారా క్యాస్ట్ సర్టిఫికెట్ ని మంజూరు చేయించడానికి ఆదేశాలు ఇవ్వాలని, మిగిలిన అన్ని సమస్యలపైన పరిష్కారాన్ని అందించాలని చెప్పి, లేనట్లయితే రాబోయే రోజుల్లో బీసీవై పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ ఆదివాసీల సమస్యల కోసం బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి భారత చైతన్య యువజన పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే పోరాటం చేస్తున్నామో ప్రజల తరపున తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అండగా బీసీవై పార్టీ ఉంటుంది. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాల పైన రాజీ లేని పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పటికే పార్టీకి సంబంధించిన కమిటీల నియామకం మొదలైంది. భవిష్యత్తులో పార్టీని పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఈ 2 పార్టీల ద్వారా అణచివేతకు గురవుతున్న అన్ని వర్గాలను ఏకం చేసి బీసీవై పార్టీ ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పూటకు డిక్లరేషన్ పొందబెడుతుందని చెప్పొచ్చు సార్. ఖచ్చితంగా 100% తెలంగాణ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ 2 వంచి మోసం చేసి దగా చేసి అవినీతి చేస్తున్నారు తప్ప ఏ వర్గానికి న్యాయం జరగలేదు. భవిష్యత్తులో ప్రభుత్వం పైన పోరాటం చేయడానికి బీసీవై పార్టీ ముందుకొస్తోందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణలో భూస్థాపితం అవుతున్న క్రమంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత దళితులకు జరగాల్సిన లాభం జరగలేదని, ఆ 10 ఏళ్ల కాలం కూడా దొరపాలనలో దళితులకు రావాల్సిన వాటాలు దక్కలేదని దళితుల వైపు దొర మీద వ్యతిరేకంగా ఉన్న సందర్భాన్ని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గమనించి చేవెళ్లలో పెట్టిన సభలో వారి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారి సమక్షంలో దళితులకు డిక్లరేషన్ చేయడం జరిగింది. ఆ చేవెళ్ల డిక్లరేషన్ను ఈరోజు అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు కూడా అమలు చేయకపోవడంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు ఎస్సీ కార్పొరేషన్లో నిధులు లేవు, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు లేవు, సప్లాన్ నిధులు ఎలా కేటాయిస్తున్నారు, ఎలా అమలు చేస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు అనే సందర్భాన్ని కూడా ఎక్కడ స్పష్టంగా చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉన్నది. వెంటనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని దళితులందరికీ కూడా ఇచ్చిన హామీని నెరవేర్చే విధంగా సప్లాన్ నిధులను వెంటనే కేటాయించాలి. ఎస్సీ కార్పొరేషన్లో దళిత యువకులకు అవకాశాలను మెరుగుపరిచి వారికి ప్రత్యేకంగా రుణాలు మాఫీ చేస్తూ ఇవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా సప్లాన్లో కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందే విధంగా దళితులకు కోటాను పెంచి ఇవ్వాల్సిన సబ్సిడీ రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్లో అంబేద్కర్ అభయాస్తం పేరు మీద ఇచ్చిన హామీని నెరవేర్చే కాడ రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు వేస్తున్నది. విదేశీ విద్యలో దళితులు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకొని రుణాన్ని కోరితే సంవత్సరాల తరబడి అవి మంజూరు చేయకుండా
వారు విదేశాలకు పోయి హైయర్ ఎడ్యుకేషన్ కొనసాగించకుండా అడ్డుపడుతున్న కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక చేవెళ్లలో మీరు ఇచ్చిన డిక్లరేషన్ మీరు వెంటనే అమలు చేయాలి. మాటలు చెప్పడం కాదు, నేను కులాలకు వస్తే నేను రేవంత్ మాదిగను, నేను రేవంత్ మాలను అని చెప్పి మా కులాలతో దగ్గరయ్యే ప్రయత్నం చేసి మమ్మల్ని మభ్యపెడతామంటే కుదరదు. మాకిచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. నెరవేర్చకపోతే గతంలో కేసీఆర్కి ఏం జరిగిందో నెక్స్ట్ జరగబోయేది మీ కాంగ్రెస్ పార్టీకి మీకే గనక. దళితులను అంత దూరం తీసుకురావద్దు, దళితుల ఆగ్రహ ఆవేశాలకు మీరు బలి కావద్దు. మీ పట్ల దళితులు సానుకూలంగా ఉండి మిమ్మల్ని గెలిపించిండ్రు అనేది, తెలంగాణలో అధికారం ఇచ్చిండ్రు అనేది స్పష్టం చేస్తూ అధికారాన్ని మళ్ళీ కొనసాగించుకోవాలంటే దళితులకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తాం. దళితులకు పెద్దపీట వేస్తున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తుంది కదా. పెద్దపీట వేస్తే ఎస్సీ కార్పొరేషన్ లో ఎన్ని నిధులు పెట్టారో చెప్పమనండి. సప్లాన్ నిధులలో మా దళిత యువకులకు ఎంతమందిని పారిశ్రామికంగా అభివృద్ధి చేసినో చెప్పమనండి. మా దళిత యువకులు పెట్టుకునే అంబేద్కర్ అభయాస్తం కింద పెట్టుకునే రుణాలను ఎంతవరకు ఆమోదించినో చెప్పమనండి. ఇవేమి జరగట్లేదు కదా. అందుకే కదా ఈరోజు 59 కులాలు కూడా ఇక్కడ వచ్చి గొడవ పడుతున్నది. ఇంకా 2 ఏళ్ళు ఉంది చేసేడేమో కదా. అంటే మీరు ఇచ్చిన హామీ ఎప్పుడు మేము దిగిపోయేసరికి అమలు చేస్తామన్నారా, లేకపోతే అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్నారా? మీరు చెప్పిన మాటే కదా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వెంటనే దళితులకు ఈ అంశాల్లో మేము స్పష్టంగా ఇది చేస్తామని చెప్పారు కదా. మరి అవి అమలు చేస్తలేరు కదా. గవర్నమెంట్ దగ్గర ఖజానా లేదు, బ్యాంకుల దగ్గరికి అప్పులకు వెళ్తే మమ్మల్ని దొంగలు చూసినట్టు చూస్తున్నారని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు. మీకు హామీలు ఏ విధంగా తెలుసమంటున్నారు? హామీలు ఇచ్చే ముందు అవగాహన లేదా? అవగాహన లేని ముఖ్యమంత్రి అని ఒప్పుకుంటాడా? మాకు రాజకీయంగా ఆర్థికంగా అవగాహన లేదు కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి అని వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్తే దళితులు ఊరుకుంటారు. కానీ మీకు తెలియదా పాలనలోకి వచ్చేటప్పుడు? ఓకే, ఇవ్వని హామీలు ఎన్ని అమలు చేయలేదు మీరు ఇవ్వని హామీలే ఎన్ని అమలు చేయలేదు. ఈరోజు మీరు ఫ్యూచర్ సిటీ ఏమన్నా ఎన్నికల ప్రచారంలో పెట్టినరా? ఫ్యూచర్ సిటీకి ఎన్ని కేటాయించారు? ఎన్ని కోట్ల నిధులు కేటాయిస్తున్నారు? మరి మీరు ఇచ్చిన హామీని ఎందుకు దళితుల పక్షాన్ని అమలు చేస్తలేరు? చేవెళ్ల డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలి, లేకపోతే రానున్న రోజుల్లో కులాలు కుల సంఘాలన్నీ ఏకమైతాయి. దొంగ హామీలు ఇచ్చి వాళ్ళకి కావాల్సినవి చేసుకుంటున్నారు అని అంటున్నారు మీరు, అంతేనా? 100% గా హామీ నెరవేర్చినప్పుడు దాన్ని ఏమంటారు? దొంగ హామీనే అంటారు. హామీ నెరవేర్చితే సానుకూలంగా ఉంటాం. మేమే ఇచ్చిన దాంట్లో ఏంటియో చెప్పమంటున్నాం. సప్లాన్ నిధులు ఎన్ని కేటాయించిండ్రు? ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఎన్ని కేటాయించి ఎంతమంది యువకులకు ఉపాధిని ఇచ్చిండ్రు? ఇందిరమ్మ ఇల్లులు విషయం చెప్తున్నా. ఈరోజు హైదరాబాద్ లో కొత్త స్కీమ్ వచ్చిండ్రు. 10,000 డిపాజిట్ చేసి రిజిస్ట్రేషన్ కావాలి, 5 లక్షలు ఇవ్వాలి, 6 లక్షల తర్వాత ప్రభుత్వం ఇస్తుంది. అసలు ఇన్ని డబ్బులు మా దగ్గర ఉంటే దళితులం మేము ఇక్కడ ఎందుకు హైదరాబాద్ మహానగరంలో ఎందుకు బతుకుతాం? మా గ్రామంలో 2 లక్షలు పెడితే మంచి ఇల్లు తయారవుతుంది కదా. అక్కడ కూలో నాలో చేసుకొని బతుకుతాం కదా. పనికిరాని స్కీమ్లన్నీ తీసుకొచ్చి దళితులకు అందుకోలేని విధంగా వాటికి కండిషన్స్ పెట్టి మేము దళితుల కోసం చేస్తున్నామంటే ఎట్లా? స్పష్టంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కి, రేవంత్ రెడ్డి గారికి మీ పట్ల ఉన్న సానుకూలమైన వాతావరణం దళితుల్లో చెడిపోతుంది. దళితుల ఆగ్రహావేశాలు గనక రోడ్డెక్కితే మీ ప్రభుత్వానికి ముచ్చెమటలు పడతాయి గనక మీరిచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలి. చేవెళ్ల డిక్లరేషన్ లో ఉన్న ప్రతి అంశాన్ని స్పష్టంగా మీరు అమలు చేసేంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టే దళిత సంఘాలు అనేది స్పష్టం చేస్తున్నాం.